Hi, hello, namaste. Today we will discuss about string. A string in Python is a sequence of characters enclosed with a single or double quotes. అంటే ఒక స్ట్రింగ్ని ఐడెంటిఫై చేయటానికి లేదా ఒక స్ట్రింగ్ని రాయటానికి దాన్ని సింగిల్ కోట్స్ ఆ డబుల్ కోట్స్తో ఐడెంటిఫై ఏమంటారు రాయడం కానీ అది స్ట్రింగా కాదా అనడాన్ని ఇలా సింగిల్ కోడ్ డబుల్ కోట్స్ ఉంటే వాటిని స్ట్రింగ్ అంటాం. హియర్ హియర్స్ హౌ టు డిఫైన్ ఎ స్ట్రింగ్ అంటే అది ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇట్లా సింగిల్ కోడ్ డబుల్ కోడ్లో రాసింది త్రిబుల్ మనం ఎలా అయితే దాన్ని ఎలా అయినా రాసుకోవచ్చు, ఏ కోడ్స్లో అయినా రాసుకోవచ్చు. కానీ ఇలా రాయడం ఇట్లా ఆ కోడ్స్కి మధ్యలో రాసిన దాన్ని స్ట్రింగ్ అని మనం ఐడెంటిఫై చేస్తాం. మై స్ట్రింగ్ ఈక్వల్ టు హలో వరల్డ్ తీసుకున్నాను నేను ఇక్కడ. హియర్ ఆర్ 5 కామన్లీ యూజ్డ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్, లెన్. లెన్ రిటర్న్స్ ద లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్. అంటే లెన్ అనేది మనం ఇచ్చిన స్ట్రింగ్ యొక్క లెంత్ని ఐడెంటిఫై చేస్తుంది. మై స్ట్రింగ్ ఈక్వల్ హలో వరల్డ్ ప్రింట్ లెన్ అంటే ఇక్కడ మనం దీంట్లో ఎంతైతే ఉందో లెంత్ ఉంది, లేకపోతే ఎన్ని లెటర్స్ కౌంట్ చేయటానికి మనం ఇలా 1 2 3 ఇలా కౌంట్ చేయకుండా లెన్ ఫంక్షన్ యూజ్ చేయటం వల్ల ఈజీగా మనం దీంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎంత లెంత్ ఉందనేదాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ నేను అవుట్పుట్ రాయట్లేదు, ఎందుకంటే మీరే కామెంట్లో చేసి చెప్పండి ఏంటి అక్కడ ఫస్ట్ లెన్కి ఏంటి అవుట్పుట్ అనేది. నెక్స్ట్ వన్, అప్పర్ ఫంక్షన్ కన్వర్ట్స్ ఆల్ క్యారెక్టర్స్ ఇన్ ఎ స్ట్రింగ్ టు అప్పర్ కేస్. ఇప్పుడు మై స్ట్రింగ్ ఈక్వల్ టు హలో వరల్డ్ ప్రింట్ మై స్ట్రింగ్ అప్పర్ అంటే ఈ హలో వరల్డ్ని అప్పర్ కేస్లో ఎలా అప్పర్ కేస్లో రాయాలని మనం ఇచ్చామన్నమాట. అవుట్పుట్ వచ్చేసి హలో వరల్డ్ అనే వర్డ్ క్యాపిటల్స్లో వస్తుందన్నమాట అప్పర్లో. నెక్స్ట్ లోయర్ ఫంక్షన్ వచ్చేసి కన్వర్ట్ ఆల్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ టు లోయర్ కేస్. మై స్ట్రింగ్ ఈక్వల్ టు హలో వరల్డ్ ప్రింట్ మై స్ట్రింగ్ లోయర్ ఫంక్షన్ అంటే ఇక్కడ లోయర్ ఫంక్షన్ ఈ హలో వరల్డ్ అనేది లోయర్ కేస్లో వస్తుంది అనమాట మనకి అవుట్పుట్ అనేది. నెక్స్ట్, రీప్లేస్ ఓల్డ్ అండ్ న్యూ. రీప్లేస్ ఆల్ అక్యూరెన్సెస్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ సబ్ స్ట్రింగ్ విత్ ద అనదర్ సబ్మిట్. మై స్ట్రింగ్ ఈక్వల్ టు హలో వరల్డ్ ప్రింట్ మై స్ట్రింగ్ రీప్లేస్ వరల్డ్ పైథాన్ అంటే వరల్డ్ ప్లేస్లో పైథాన్ అని రావాలి. అంటే అవుట్పుట్ ఎలా వస్తుంది, హలో పైథాన్ అని వస్తుంది. నెక్స్ట్, స్ప్లిట్ ద స్ట్రింగ్ ఇంటూ లిస్ట్ సపరేటెడ్ బై ద స్పెసిఫిక్ డిటర్మైన్స్. మై స్ట్రింగ్ హలో వరల్డ్ ప్రింట్ మై స్ట్రింగ్ స్ప్లిట్ అంటే ఇక్కడ నేను దాన్ని కావడానికి అంటే హెలోకి సపరేట్ కోడ్స్, వర్డ్కి సపరేటెడ్ కోడ్స్ వచ్చేలాగా స్ప్లిట్ చేయాలనుకుంటున్నా అదనమాట. దిస్ ఫంక్షన్స్ హెల్ప్స్ ఇన్ వేరియస్ ఆపరేషన్స్ లైక్ ఫార్మేటింగ్, సెర్చింగ్ అండ్ మోడిఫైయింగ్ ద స్ట్రింగ్స్. అంటే ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ని యూజ్ చేసి లెన్, అప్పర్, లోయర్, రీప్లేస్, స్ప్లిట్ ఇవి యూజ్ చేసి ఏదైనా ఒక వేరియస్ ఆపరేషన్స్ అంటే దాన్ని ఏదైనా డేటాని మోడిఫై చేయడానికి కానీ, ఆ డేటాని సెర్చ్ చేయడానికి కానీ, దాన్ని అసైన్ చేయడానికి కానీ, దాంట్లో ఏదైనా ఉన్నా కొంచెం చేంజ్ చేసి అక్కడ ముందు వెనక్కి ముందది అలా చేయటానికి కానీ, డేటాని అప్పర్ కానీ లోయర్ కేస్లో కానీ మార్చడానికి అలా యూజ్ చేస్తామన్నమాట ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.